హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో శనగలతో మంచి టేస్టీ కర్రీ అనేది చేసుకుందామండి. ఇలా ట్రై చేయండి. రైసు, చపాతీ, రోటీ దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే పూరీ కర్రీ కంటే ఇలా ట్రై చేశారంటే పూరీలోకి చాలా టేస్టీ ఉంటుంది. నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ వేసేసుకొని కొంచెం సాల్టు, ఒక ఆలుగడ్డ పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము. ఈలోపు మనము వేరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, కాస్త కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు ఉల్లిపాయలని ఇలా చిన్నగా తరుక్కొని వేసేసుకుందాము. ఇలా ఉల్లిపాయను కలుపుతూ వేగే లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకొని 4 టొమాటోల్ని మీడియం సైజు ఉన్నవి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. అలానే కొంచెం పచ్చి కొబ్బరిని కూడాను వేసుకోండి. కూర చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే 4 నుంచి 5 వరకు జీడిపప్పులు వేసుకోండి. ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదా ఈ ప్లేస్లో మీరు గసగసాలున్నా వేసుకోవచ్చు. అలానే 2 ఇలాచీ, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇక్కడ ఉల్లిపాయలు అయితే కాస్త వేగాయి కదా, దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న టొమాటో మసాలా పేస్ట్ అనేది వేసేసి ఇలా కలుపుకుందాము అండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మనకి ఆయిల్ అనేది మెల్లిగా సపరేట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా ఉన్న పెరుగుని మీగడతో సహా ఒక 2 టేబుల్ స్పూన్లు వేయండి. ఇలా పెరుగు వేయడం వల్ల ఈ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇలా మొత్తము మిక్స్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూను వేయించిన ధనియాల పొడి, టేస్ట్కి తగ్గట్టుగా కారం వేస్తున్నాను. అలానే కొంచెం కసూరి మేతి వేయండి. కసూరి మేతి వేయడం వల్ల కర్రీకి టేస్ట్తో పాటు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలానే ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు కూడాను వేసేసి ఇవన్నీ కూడాను కర్రీకి పట్టే విధంగా ఇలా మిక్స్ చేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు ఇలా వదిలేద్దాము. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటరు 1 గ్లాసు అని చెప్పే కంటే కూడాను మీకు గ్రేవీ అనేది ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అనేది కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కుక్కర్లో ఆలుగడ్డ పెట్టేసుకున్నాం కదా, ఆలుగడ్డ పైన ఉన్న పొట్టు తీసేసి ఇలా మీడియం సైజు పీసెస్ లాగా కట్ చేసి వేసుకుందాము. అలానే ఇక్కడ శనగలు నేను నార్మల్గా బ్రౌన్ శనగలు ఉంటాయి కదా, అమ్మవారి ప్రసాదం కింద వాడుతూ ఉంటాము, ఆ శనగలను తీసుకున్నాను అండి. ఇవి ఇంత మెత్తగా బాయిల్ అవ్వాలి. కొంచెము గట్టిగా ఉన్నా సరే కర్రీ అనేది టేస్ట్ బాగోదండి. ఇప్పుడు శనగలను కూడాను వేసేసి ఈ మసాలాలు మొత్తం వీటికి పట్టేలాగా కలుపుకుందాము. మనం ఆల్రెడీ శనగల్ని బాయిల్ చేసేటప్పుడే కాస్త సాల్ట్ వేసాం కాబట్టి ఆ సాల్టు ఈ ఆలుగడ్డకి అలానే శనగలకి పట్టి మెత్తగా బాయిల్ అయిపోయాయి. చూడండి, ఇలా కలుపుతూ ఉండడం వల్ల కర్రీ అనేది కాస్త చిక్కగా దగ్గరకు అవుతూ ఉంటుంది. కర్రీ కాస్త దగ్గరికి అయిన తర్వాత మనము కట్ చేసిన కొత్తిమీర, అలానే దించే ముందు 1 స్పూను నెయ్యి వేయండి. చాలా రుచిగా ఉంటుంది కర్రీ అనేది. ఈ కొత్తిమీర, నెయ్యి మొత్తం దీంట్లో కలిసేలాగా ఇలా కలిపేసేసుకుందాము. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే ఇలా ఆయిల్ అనేది పైకి తేలి చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇలా వేడివేడిగా ఉన్న కర్రీని వేడివేడి అన్నంలోకైనా, చపాతీ, రోటీ, రైసు, అలానే బిర్యానీలో కూడాను చాలా బాగుంటుంది. మనము ఆలుగడ్డ వేయడం వల్ల శనగలని నార్మల్గా తినే కంటే కూడాను ఇలా ఆలుగడ్డతో చేసుకున్నామంటే రుచి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. పూరీలో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.